బ్యాంకులో ఉండే పెద్ద సార్లు బ్యాంకును కాపాడాలి. బ్యాంకులో ఏమైతుంది, ఎట్లున్నది, ఏంది, ఏం కథ అన్ని ముచ్చట్లు దగ్గరుండి బ్యాంకును కాపాడుకోవాల్సింది వాళ్ళే. కానీ ఈ ఇంటి దొంగల్ని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు ఈ బ్యాంకులలో సుత దోసుకునే దొంగల కంటే బ్యాంకు మేనేజర్లు ఎక్కువ ఉన్నట్టున్నారు కదా. ఈ బ్యాంకు మేనేజర్ కథ ఇంటి బ్యాంకులో పైసలు పెట్టాలంటే సుత భయపడతారు. మరి ముచ్చట ఏమైందంటారా చూడుర్రి. బ్యాంకులకు పోయి పైసలను వేసుకోవాలంటే ఇప్పుడు గూగుల్ పడుతుంది కావచ్చు. మరి లేకపోతే ఎందుల్లా గీ మెదక్ జిల్లా ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మేనేజర్ కుర్చీలో కూర్చున్న అనిల్ సర్కు ఆన్లైన్ బెట్టింగ్లో పిచ్చి ముదిరి పాకనబడ్డట్టుంది. ఆ ఆటల పైసలన్నీ తగిలేసి ఆఖరకు నమ్ముకునే బ్యాంకే పెద్ద బొక్క పెట్టాలని చూసిండు దొరసారు. లోన్లు నొక్కేందుకు బయటోళ్ళు ఎవ్వరు దొరకనట్టు ఇంట్లున్న సొంత పెండ్లాన్ని జాన్ జిగిరి దోస్తును సుతం ఇడవకుండా బక్రా చేసిండు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆధార్ కార్డులు పాన్ కార్డులు గీకొచ్చి బ్యాంకుల ఏకంగా 16 దొంగ ఖాతాలు ఓపెన్ చేసి కన్నమేసిండు. ఇంత పెద్ద స్కెచ్ చేసిన ఈ మేనేజర్ తెలివితే ఈయన బ్యాంకు చదివిండా లేకపోతే దొంగతనం చదివిండా అనిపిస్తుంది కదా. ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ గారు వెంకటరమణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో బ్యాంక్ మేనేజర్ రీసెంట్ గా మనకి 1 year బ్యాక్ ఈ ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది మెదక్ టౌన్ లో ఏర్పాటు చేయడం బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ గారు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. 1.8 crores అమౌంట్ వరకు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. ఈయన ఎట్లా చేశారంటే ఈ బ్యాంక్ లో గోల్డ్ లోన్స్ 1 gram గోల్డ్ లోన్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద, అదే విధంగా వాళ్ళకి తెలిసిన నైబర్స్ వాళ్ళందరి పేర్ల మీద దాదాపు 16 గోల్డ్ లోన్ అకౌంట్లు ఒక స్పూరియస్ గోల్డ్ పెట్టి 1 gram గోల్డ్ పెట్టి ఈ లోన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 1.8 crores చీటింగ్ చేశాడు. ఇది గోల్డ్ లోన్ల ద్వారా చీటింగ్ చేసిన అమౌంట్ 1.50. ఇక బ్యాంకుల ఖాతాలే తెరిచిండు కానీ పైసలు ఎట్లా గుంజాలే. గందుకే 1 gram రోల్డ్ గోల్డ్ నగలను పట్టుకొచ్చి ఇది అచ్చమైన అపరంజి బంగారం నా మాట నమ్ముర్రి అని బ్యాంకును నమ్మిచ్చిండు. ఆ నకిలీ నగలను కుదబెట్టి ఏకంగా 1,90,00,000 రూపాయలు లోన్ నొక్కేసిండట. ఆ కోట్లతోటి కడుపు నిండలేదు కావచ్చు. ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ చేసే టైంలో సుతం చేతికి మట్టి అంటించి మరీ 31 లక్షల రూపాయలను జేబులు వేసుకుండట. ఇగో ఈ సారు ఇప్పుడు నేర్చుకోలే ఇదంతా. గతంలోనే ఆంధ్రాలో సుతం గిట్ల పెద్ద స్కామ్ చేసి చేతులు కాల్చుకున్న ముదురాట. మరి ఈ రకము ఒక్కో భాగతం బయట వడంగా పోలీసులు అనిల్ ఆలిని దోస్తు సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పట్టుకపోయారు. కానీ అసలు దొంగ అనిల్ మాత్రం భార్యను జైలుకు పంపి దర్జాగా జంప్ అయిండు. ఈ ఎడ తిరుగుతుండో ఏందో. ఇక పోలీసులు ఆయన కోసం ఊళ్ళన్నీ ఎలుగులాడుతుర్రట. ఆయనగా బెట్టింగ్ బుడరకన్ ఆటల కోసం సొంతంగా సంపాదించే దమ్ము లేక కూసున్న కుర్చీకి కన్నమేసిండు. ఇంటి దొంగను ఈశ్వడన్న పట్టుకోడు అనుకుంటారు కదా, గట్లే చేసిండు. కానీ అనుమానం వచ్చి పోలీసులు ఎన్నికలాట మొదలు పెడితే చేసిందంతా ఈ అనిల్ అన్నని తేలిందట. కూసున్న బ్యాంకుకే నిలువున కన్నమేసిందంటే చిన్న ముచ్చట్న ఎప్పుర్రి. ఆ ఆన్లైన్ బెట్టింగ్లు వెట్టుడు ఎందుకు, భయం లేని కోడి బదార్లకు గుడ్డు పెట్టినట్టు బ్యాంకుకి కన్నా మేసుడు ఎందుకు. ఏం మనిషివా నీళ్ళు, నిన్ను నమ్మి నీకు బ్యాంకు నప్పచెప్తే నువ్వు చేసే బడివే పనులు గివ్వా అని తిట్టిపోతారు ఆ బ్యాంకుకి వచ్చే జనాలు.